శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా అనే స్వంత భావన ఉండకూడదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఈషా అంబానీ. దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ కూతురిగా రిలయన్స్ రీటైల్ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వ్యాపారవేత్తగా పేరు పొందిన ఈషా అంబానీకి సంబంధించిన ఒక పర్సనల్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈషా కూడా తన తల్లి నీతా అంబానీలాగే ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకి జన్మనిచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఇక గతంలోనూ నీతా అంబానీ మాట్లాడుతూ తను ఎప్పటికీ తల్లి కాలేనని డాక్టర్స్ చెప్పారని, ఆ పైనే ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు తను ఐవీఎఫ్ పద్ధతిలో ఈషా ఆకాష్లకి జన్మనిచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఇక అలా తల్లి బాటలోనే కూతురు కూడా యుఎస్ఏలో 2 years ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కృష్ణ, ఆదియా అనే కవలలకి జన్మనిచ్చింది. అసలు ఈషా ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడానికి గల కారణాలేంటి, సరోగేసి ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్న సెలబ్రిటీస్ ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈషా అంబానీ ఈమె 1991 అక్టోబర్ 23న మహారాష్ట్రలోని ముంబైలో అంబానీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ముఖేష్ అంబానీ, తల్లి నీతా అంబానీ. ఈమెకు ఆకాష్ అంబానీ అనే ట్విన్ బ్రదర్తో పాటు అనంత్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక తండ్రి రిలయన్స్ గ్రూప్కి సీఈఓగా వ్యవహరిస్తే తల్లి కూడా కొన్ని రిలయన్స్ కంపెనీలకి ఎండీగా ఉంటుంది. ఇదిలా ఉంటే స్కూల్ టీచర్గా పనిచేస్తున్న నీతాతో ముఖేష్ అంబానీ ప్రేమలో పడి 1985లో పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక అలా పెళ్ళై 6 సంవత్సరాలైనా వీరికి పిల్లలు కలగకపోవడంతో లోకల్ డాక్టర్స్ ని మరియు ఫారెన్ డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఇక అలా వీరిద్దరిని చెక్ చేసిన డాక్టర్లు ముఖేష్ అంబానీలో వీర్య కణాల లోపం ఉండడంతో వీరికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పడం జరిగింది. దీంతో వీరిద్దరికి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. అయినా కూడా ఎలాగైనా పిల్లల్ని కనాలని ట్రై చేయగా యుఎస్ఏలో ఉండే ఒక గైనకాలజిస్ట్ వీరిద్దరిని చెక్ చేసి సహజ పద్ధతిలో పిల్లలు పుట్టడం కష్టమని, కానీ ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇక పురుషుడి వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉన్నా లేక స్త్రీకి అండాల లోపం ఉన్నా ఐవీఎఫ్ పద్ధతిలో డోనార్ నుండి వీర్య కణాలను సేకరించి వాటిని స్త్రీ అండాశయం నుండి తీసిన అండాల్లో కలిపి ల్యాబ్ లో ఫలాదీకరణం చేస్తారు. ఇక అలా ఫలాదీకరణం చెందిన పిండాలని స్త్రీ గర్భాశయంలోకి గాని అద్దె తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఇక ఈ పద్ధతిలో 15% మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. రిజల్ట్ కావాలంటే 3 నెలల నుండి 3 సంవత్సరాల వరకు టైం తీసుకోవడమే కాకుండా ఒక్కో సెషన్ కి 40,000 నుండి 80,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పొచ్చు. ఇక అలా నీతా ముఖేష్ అంబానీకి వేరే దారి లేక ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని ఫిక్స్ అయ్యారు. అలా 2 years ట్రై చేసిన తర్వాత 1991లో ఈషా, ఆకాష్ అనే 2 కవలలకి జన్మనిచ్చారు. అంతేకాకుండా అదే ఐవీఎఫ్ ద్వారా 1995లో అనంత్ అనే కొడుక్కి కూడా జన్మనివ్వడం జరిగింది. ఇక వీరి ఇంట్లో ఈషా ఒకే అమ్మాయి అవ్వడంతో చిన్నప్పటి నుండి ఈమెను చాలా గారాబంగా పెంచారు. అలా ఈషా తన స్కూలింగ్ని ముంబైలోని ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈషాకి తన తాత తండ్రిలాగే బిజినెస్ ని చూసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. దాంతో పాటే క్లాసికల్ డాన్స్ ని, పియానో వాయించడం కూడా నేర్చుకుంది. ఇక తన బీకామ్ డిగ్రీని యుఎస్ఏలోని ఏఎల్ యూనివర్సిటీలో పూర్తి చేసి తన ఎంబీఏని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కంప్లీట్ చేసి న్యూయార్క్ లోని మికెన్స్ అండ్ కంపెనీలో కొన్ని నెలలు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసింది. ఇక ఆ కంపెనీలో కొంతవరకు ట్రైన్ అయిన ఈషా ఇండియాకి తిరిగి రాగానే రిలయన్స్ రీటైల్ అండ్ జియో సంస్థలకి 2014లో బోర్డు డైరెక్టర్ గా బాధ్యతల్ని స్వీకరించింది. అలా 2015 కల్లా ఈషా ఏసియాలోనే టాప్ 12 బిజినెస్ ఉమెన్ లిస్ట్ లో కూడా స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు ఇండియాలో ఇంటర్నెట్ అనేది అందరి ద్రాక్షలాగా ఉండేది. కానీ ఎప్పుడైతే 2015లో ఈషా తన తమ్ముళ్లతో కలిసి జియో 4Gని లాంచ్ చేసిందో అప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఈ సిమ్ అందుబాటులోకి రావడంతో జియో కొద్ది రోజుల్లోనే ఇతర నెట్వర్క్స్ ని వెనక్కి నెట్టి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే ఈషా జియో అనే వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ బ్రాండ్స్ ని ఇండియాలో లాంచ్ చేసి క్లోతింగ్ బ్రాండ్ ని చూసుకోవడానికి ఓరి అనే తన ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ ని కూడా అపాయింట్ చేసింది. ఇక అలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ లో దూసుకుపోతున్న సమయంలోనే కూతురికి పెళ్లి చేయాలని ముఖేష్ అంబానీ డిసైడ్ అయి అజయ్ పెరుమాల్ కొడుకైన ఆనంద్ పెరుమాల్తో పెళ్లి చేయాలనుకున్నాడు. ఇక అజయ్ పెరుమాల్ రాజస్థాన్లో పుట్టి పెరిగిన వీరి పూర్వీకులు అందరూ టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయ్యారు. ఇక అలా అప్పట్లో రాజవంశస్థులకి బట్టలు, చీరలు కావాలంటే
పెరుమాల్ కుటుంబమే తయారు చేసేది. అలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిజినెస్ని అజయ్ పెరుమాల్ తండ్రి మరియు అన్న చూసుకుంటుండేవారు. ఇక అజయ్ పెరుమాల్ ముంబైలోని జైహింద్ కాలేజీలో బీఎస్సీ చదివి తన ఎంబీఏని జనమాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే తన తండ్రి అనారోగ్య కారణంగా మరణించాడు. అలా తండ్రి మరణించిన కొన్ని రోజులకే అజయ్ పెరుమాల్ అన్నయ్య క్యాన్సర్తో మరణించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దీంతో తమ వంశపార్య పరంగా నడుపుతున్న టెక్స్టైల్ బిజినెస్ ని చూసుకోవడం ఇష్టం లేని అజయ్ పెరుమాల్ 1988లో ఇండియాలో ఉన్న ఆస్ట్రేలియన్ ఫార్మా కంపెనీ అయిన నికోలస్ లాబొరేటరీ నష్టాల్లో ఉన్న అజయ్ పెరుమాల్ దాన్ని కొనుక్కొని ఆ కంపెనీని ఫామ్లోకి తీసుకురావడానికి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా కొద్ది రోజుల్లోనే ఆ ఫార్మా కంపెనీని ఇండియాలో టాప్ 5 కంపెనీలోకి తీసుకొచ్చాడు. అలా ఈ సక్సెస్తో హార్వర్డ్ స్కూల్ని కూడా స్టార్ట్ చేసి ఇందూర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్గా ఉంటూ 25కి పైగా వేరియస్ బిజినెస్ని స్టార్ట్ చేసి ముఖ్యంగా ఫార్మాలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. ఇదిలా ఉంటే అజయ్ పెరుమాల్ స్వాతి షాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నందిని అనే కూతురు, ఆనంద్ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇక ఆనంద్ తన స్కూలింగ్ని యుఎస్ఏలో చదివి ఎంబీఏ పూర్తవగానే తమ కంపెనీ బాధ్యతల్ని తీసుకొని హెల్త్ కేర్ మరియు రియల్ ఎస్టేట్ అనే కొత్త కంపెనీస్ని కూడా ముఖేష్ అంబానీతో టైఅప్ అయి స్టార్ట్ చేయగా ఆ బిజినెస్లు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో అప్పటి నుండి ముఖేష్కి ఆనంద్కి మంచి బాండింగ్ ఏర్పడింది. అంతేకాకుండా ఆనంద్ పెరుమాల్ ఎక్కువగా పార్టీస్ పబ్స్ని ఇష్టపడకుండా తమ ఫ్యామిలీ గురువైన రాధానాథ్ స్వామి గారి గైడెన్స్తో ఎప్పుడూ ఆధ్యాత్మికం వైపు మక్కువని చూపిస్తున్నాడని తెలుసుకున్న ముఖేష్ అంబానీ ఆనంద్ అటు ప్రొఫెషనల్గా ఇటు పర్సనల్గా పర్ఫెక్ట్గా ఉండడంతో అతనికి తన కూతురు ఈషానిచ్చి పెళ్లి చేస్తే తమ బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుందనుకున్నాడు. ఇక ఈ విషయం కూతురికి చెప్పగా అప్పటి నుండి ఈషా ఆనంద్తో డేట్ చేస్తూ అతని గురించి తెలుసుకోవడం మొదలెట్టింది. ఇక అలా కొద్ది రోజుల్లోనే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఆనంద్కి కూడా ఈషా క్యారెక్టర్ని నచ్చి ఒక టెంపుల్లో పెళ్లి కోసం ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక ఈషాకి కూడా ఆనంద్ నచ్చడంతో ఇరు కుటుంబాలు 2018 డిసెంబర్ 12న వీరిద్దరికి గ్రాండ్గా పెళ్లి జరిపించగా అంబానీ వీరి పెళ్లికి చేసిన ఖర్చు గురించి అప్పట్లో మీడియాలో హల్చల్ అయింది. ఇక ఈషా ట్విన్ బ్రదర్ అయిన ఆకాష్కి 2019లో పెళ్ళై ఒక అబ్బాయి ఒక అమ్మాయికి కూడా జన్మనిచ్చారు. కానీ ఈషాకి పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో యుఎస్ఏకి వెళ్ళి చెక్ చేపించగా తన భర్తకి వీర్యకణాల లోపం ఉండడంతో పిల్లలు పుట్టడం అసాధ్యమని డాక్టర్స్ చెప్పగా ఈషా తన తల్లిలాగే ఐవీఎఫ్ ద్వారా పిల్లలకి జన్మనివ్వాలనుకుంది. అలా కొద్ది రోజుల్లోనే ఫలాధీకరణం చెందిన అండాలని ముందుగా ఈషా గర్భాశయంలో టెస్ట్ చేయగా అది చాలాసార్లు ఫెయిల్ అవ్వడంతో ఆ ప్రొసీజర్ చాలా పెయిన్ఫుల్గా ఉండటం వల్ల ఒక అద్దె తల్లి గర్భంలో ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయగా అది సక్సెస్ అయి 2022 నవంబర్ 19న యుఎస్ఏలో ఆనంద్ ఈషా అన్యోన్య సంసారానికి గుర్తుగా కృష్ణ ఆది అనే కవలలకి జన్మనిచ్చారు. ఇక ఇదే విషయం గురించి ఈషా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తల్లిదండ్రులు కావాలనుకునే వారికి ఈ ప్రాసెస్ చాలా మంచి మార్గమని, ఇప్పుడున్న స్ట్రెస్ మరియు బిజీ లైఫ్లో ఇలాంటి వైద్య విధానాలు మంచివని చెప్పుకొచ్చింది. ఇక నీతా అంబానీ ఈషా మాత్రమే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు ఐవీఎఫ్ సరోగేసి ద్వారా పిల్లల్ని కన్నారు. అందులో ముఖ్యంగా మంచు లక్ష్మీ ప్రసన్న, నయనతార, ప్రీతి జింతా, శిల్పా శెట్టి, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, సన్నీ లియోన్, తుషార్ కపూర్, ప్రియాంక చోప్రా, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ అని చాలా మంది లిస్టే ఉందని చెప్పొచ్చు. ఇక అందులో కొంతమంది వయసు మీద పడడంతో పిల్లల్ని కనలేకపోతే, మరికొందరు ఆరోగ్య సమస్యల వల్ల మరియు అందం పాడవుతుందని డబ్బుండేవారు ఇలాంటి ప్రాసెస్ ద్వారా పిల్లల్ని కంటున్నారు. మీరు ఐవీఎఫ్ సరోగేసీ విధానం గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు, మన అవసరం ఉన్న వారి నుండి తప్పించుకొని తిరగవద్దు, మనల్ని నమ్మిన వారిని మోసం చేయొద్దు, గుర్తించే వారిని మర్చిపోవద్దు. ఇది ఫోక్స్ ఈషా అంబానీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.